అజయ్కి నువ్వే చెప్పాలి. రేపే వెళ్ళి అజయ్తో మాట్లాడతాను. అమ్మా, నేను విన్నది నిజమేనా? నువ్వేం విన్నావో చెప్పకుండా నిజమేనా అనంటే నేనేం చెప్పాలి? అదేనమ్మా, ఈ కీర్తి ఆ వచ్చిన వాళ్ళు తన తల్లిదండ్రులు కాదు, ఫేక్ పేరెంట్స్ అని నిరూపించడానికి ప్రయత్నించిందంట కదా, నిజమేనా? నిజమే. పెద్ద గొడవ కూడా జరిగింది. కానీ ఎందుకు? ఏముంది, ఈ ఇంటి నుంచి వెళ్లబుద్ధి కావడం లేదేమో. అందుకే వచ్చిన వాళ్ళని తరిమేస్తే తను ఆనందంగా ఉండొచ్చు అని ప్లాన్ చేసింది. మనం ఇన్ని రోజుల నుంచి కీర్తిని గమనిస్తున్నాం కదా, తనెప్పుడూ అలా ప్రవర్తించే మనిషి కూడా కాదు. పోనీ వీళ్ళేమన్నా తప్పుగా ప్రవర్తించారేమో, అందుకే తను అలా చేసిందేమో. నువ్వు నోరు ముయ్యవే. అందరూ కీర్తిని పొగిడేసరికి నువ్వు కూడా దాని భజన బృందంలో చేరిపోయావా? నీ బుద్ధి ఏమైంది? తనని పంపించాలని నేనే ప్లాన్ వేశాను. ఇప్పుడు కాదంటే నేనెందుకు వదిలేస్తాను? అందుకే అది ఎన్ని నాటకాలాడినా కాదు, కూడదు, కుదరదు అని దాని బాధని తిప్పికొట్టి వాళ్లే తన వాళ్ళని నమ్మించాను. నువ్వింకెక్కడా ఇలాంటి మాటలు వాగకు. ఏంటి చెత్తతో ఎదురొచ్చావు? నేను ఎదురు రాలేదమ్మా, బయట పారేయడానికి వెళ్తుంటే మీరే నాకు ఎదురొచ్చారు. నిజమేనమ్మా, జ్యోతి కరెక్టే చెప్పింది. నువ్వే ఎదురయ్యి జ్యోతిని అంటావేంటి? నువ్వు నోరు మూస్తావా? ఇంట్లో ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళైపోయారు. నువ్వు పని మనిషివి, నేనెదురొచ్చాను అనకూడదు. అమ్మగారు కొంచెం తప్పుకోండి, ఈ చెత్త పారేస్తాను అని చెప్పాలి. సరేనమ్మగారు. ముందు ఎలా ఉండాలో తెలుసుకో. కీర్తి ఇలా చేస్తుంది అంటే నాకెందుకో తను తప్పనిపించడం లేదు. దీని వెనకాల ఏదో జరుగుతోంది, అది తెలుసుకోవాలి. మా అమ్మని అడిగితే నా మీద అరుస్తుంది తప్ప నాకేమీ చెప్పదు. ఎప్పుడూ ఇంతే. ఏంట్రా కెమెరా ఎందుకు ఫిక్స్ చేస్తున్నావు? ఇప్పుడు నాతో మాట్లాడడానికి నీలిమ వస్తుంది కదా, తన కోసమే ఈ ఏర్పాట్లు. ఏంట్రా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మొన్న దోసపాటులో ప్రయోగం చేసి ప్రాణాలు కాపాడుకొని బయటికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నావు? పెద్దవాళ్ళతో గొడవలు వద్దురా, దయచేసి అర్థం చేసుకోరా. నేను పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం లేదురా, పెద్ద మనసున్న వాళ్ళ ఇంట్లో అలాంటి రాక్షసి ఉండకూడదని ఈ ఏర్పాట్లు చేస్తున్నాను. ఏంటి అజయ్ నీ పిచ్చి? వాళ్ళంతా తనని నమ్ముతున్నారు. అలాంటి నీలిమ గురించి నువ్వేం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు నీలిమ నీతో మాట్లాడిందన్న విషయం కెమెరాలో రికార్డ్ అయితే మాత్రం వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వే కావాలని నీలిమని బెదిరిస్తున్నావని మళ్ళీ నీ మీద పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తారు. నా మాట వినరా, ఇప్పుడే బయటకు వచ్చావు, కాస్త ప్రశాంతంగా బతుకు. లేదురా, నేను మళ్ళీ జైలుకెళ్ళి చెప్పుకోడు తినడానికని సిద్ధమే, కానీ ఆ నీలిమని మాత్రం వదలను. ఇప్పుడు నీలిమ వచ్చాక నా మాటలతో నేను తనని రెచ్చగొడతాను. ఖచ్చితంగా నీలిమకు కోపం వస్తుంది. ఆ కోపంలో తను చేసిన ప్రతిదీ నాతో చెప్తుంది. తను నాకు చెప్తున్నాను అనుకుంటుంది, కానీ అది మొత్తం కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఆ వీడియోని తీసుకెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి చూపించి, ఇదిగో ఈ నీలిమ అసలు స్వరూపం ఇది అని అందరి ముందు పెడతాను. అప్పుడు వాళ్ళు నమ్ముతారు కదా, ఆ నీలిమ అంతేంటో వాళ్లే చూస్తారు. దీనికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. మీరు మాత్రం బయటికి వెళ్ళండి, కాసేపట్లో నీలిమ వస్తుంది.
రా నీలిమా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటజయ్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను ఎందుకు చేస్తున్నానో నీకు తెలీదా? ఒకప్పుడు మనుషుల జీవితాలతో ఆడుకునే నువ్వు ఇప్పుడు మౌనంగా ఉన్నంత మాత్రాన, మారిపోయినట్టు నటించినంత మాత్రాన వాళ్ళు నమ్ముతారేమో గాని నేను నమ్మను. రక్తం రుచి మరిగిన పులి చంపడానికే చూస్తుంది. అది అవకాశం కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది తప్ప అది సాధుజీవి ఎప్పటికీ కాదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అజయ్. ఒకప్పుడు నువ్వు రౌడీవే కదా, ఇప్పుడు నువ్వు మారిపోలేదా? అలాగే నేను కూడా మారాను. అదెందుకు నమ్మట్లేదు? మనిషి అన్న వాళ్ళు మారుతారు అనటానికి నువ్వు నిదర్శనమైనప్పుడు నేను అబద్ధం ఎందుకు అవుతాను? నేను మారాను అంటే దానికో బలమైన కారణం ఉంది. బానమ్మ నా గురించి ఆలోచించింది. నా తల్లి కోర్టు నుంచి జైలుకి వెళ్తున్నప్పుడు నా తల్లి బాధపడింది. వాళ్ళకు అన్యాయం చేసినా కూడా వాళ్ళు నా గురించి ఆలోచించారు. జైల్లో వాసుదేవరావు గారిని ఎన్నో రకాలుగా అవమానించాను. కానీ ఆ పెద్ద మనిషి ఎంత గొప్ప వ్యక్తో ఆయన మాటల్లో నాకు అర్థమైంది. వాళ్ళెవరూ నా మీద పగ పెంచుకోలేదు. మేము మారాలి, మంచిగా ఉండాలి అని కోరుకున్నారు. ఆ మంచితనమే మమ్మల్ని మార్చింది. కానీ నా విషయంలో వాళ్ళెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. కానీ నువ్వేం చేసావు నీలిమా? నీకెలా చెప్తే అర్థమవుతుంది? నీలాంటి వాడు మారటంలో బాను గొప్పతనం ఉంది, మా నాన్న గొప్పతనం ఉంది. నేను కాదనను. వాళ్ళంతా దేవుళ్ళు కాబట్టే కదా నేను కూడా ఈరోజు వాళ్ళ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను, వాళ్ళ గురించి ఇంతలా తప్పున పడుతున్నాను. ఆ కుటుంబం బావుండాలని కోరుకుంటున్నాను. అది నీకెందుకు అర్థం కావడం లేదు? నువ్వు చేసే ప్రతి పని వెనకాల ఒక స్వార్థమే ఉంటుంది. ఆ స్వార్థం కోసమే నువ్వు ఏ పనైనా చేస్తావు. కానీ అది అందరికీ ముందుగా మంచిగా కనిపిస్తుంది. వాళ్ళు పూర్తిగా దెబ్బతినే వరకు, ప్రాణాల మీదకు తెచ్చుకునేంత వరకు నీ నిజ స్వరూపమేంటో బయటికి రాదు. అది బయట పెట్టడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నీకు దండం పెడతానజయ్. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగడం లేదు. భాను వాళ్ళ నాన్నగారిని నేను కూడా నాన్న అని పిలుస్తున్నాను. ఆయనకి ఎంత గౌరవం ఇస్తున్నానో, ఎంత ప్రాణంగా చూసుకుంటున్నానో నువ్వే ఆలోచించు. నాన్నంటే నాకు పంచ ప్రాణాలు. తన కూతురు లేదు అన్న బాధ కూడా నా తండ్రికి రాకూడదని కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటున్నాను. భాను కోసం ఇంట్లో అందరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళ నా బాధ నుంచి బయటికి తీసుకురావటానికి, మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచటానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. అక్కడేం నా స్వార్థం లేదు. వాళ్ళందరూ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని భాను కోరుకుంది. అందుకే నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో అజయ్. ఒక్క ఆడపిల్లని ఇంటికొచ్చి ఇంతలా వేడుకుంటున్నా కూడా నీ మనసు కరగట్లేదా? మారాను అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, అదే నిజమైతే నా ఆవేదన, కన్నీళ్లు నీకు అర్థమవ్వాలి కదా. షబాష్, గొప్పగా నటిస్తున్నావు. నిజంగా ఈ కన్నీళ్లు చూసే కదా వాళ్ళందరూ మోసపోయారు. నీలో అమాయకత్వం ఉందేమో అని నిన్ను నమ్ముతున్నారు. నువ్వు సాధు జంతువు అని అనుకుంటున్నారు. కానీ మేకవన్న పులి అని, నీలో ఒక రాక్షస మృగం దాగుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ నిజ స్వరూపం తప్పకుండా బయటికి తీసుకొచ్చి తీరుతాను. నీ నటని ఇంకా కట్టిపెట్టో. నువ్వు గతంలో చేసింది నాకు ప్రతీదీ తెలుసు. అది మర్యాదగా ఒప్పుకుంటే నీకే మంచిదే. చూడజే, నేను ఎంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు నేను